సెంట్రల్ కమిటీ మెంబర్గా సుదీర్ఘంగా 17 ఇయర్స్ 17 సంవత్సరాల పాటు పనిచేశాడు. మొన్న 21 అక్టోబర్ నాడు గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు పార్టీని అజ్ఞాతాన్ని వదిలి జ్ఞాతంలోకి వచ్చి జనవాహినిలో కలిసిపోవాలని చెప్పి నిర్ణయించుకున్నాడు. దాంతో పాటుగానే కొంత ఆయనకు ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు, సుదీర్ఘకాలంగా మోకాళ్ళ నొప్పులు, అట్లాగే కొంత సెక్యూరిటీ ఫోర్సెస్ ప్రెషరు, ఇట్లన్నీ కారణాల వలన ఈ ఆర్గనైజేషన్ నుంచి వేరుపడ్డాడు. తర్వాత రెండో నాయకుడు బయటకు వచ్చినటువంటి పార్టీ నుంచి బయటకు వచ్చిన సిపిఐ మావోయిస్ట్ పార్టీ నుంచి బయటకు వచ్చినటువంటి నాయకుడు బండి ప్రకాష్, ఎలియాస్ ప్రభాత్, ఎలియాస్ బీపీ, ఎలియాస్ బండిదాత, ఎలియాస్ క్రాంతి, ఎలియాస్ ప్రభాకర్. ఈయన బయటకు వచ్చేటప్పటికీ స్టేట్ కమిటీ మెంబర్ ర్యాంకులో ఉన్నాడు. తెలంగాణ స్టేట్ కమిటీ ప్రెస్ టీమ్కు ఇన్ఛార్జ్గా ఉన్నాడు. అట్లాగే సింగరేణి కోల్ బెల్ట్ కమిటీకి కూడా ఇన్ఛార్జ్గా ఉన్నాడు. ఇతనిది మందమర్రి గ్రామం. ఇతని తండ్రి రామారావు సింగరేణి కాలనీస్లో పనిచేసేవాడు. 1990లో హేమదుర్గను పెళ్లి చేసుకున్నాడు, హైదరాబాద్ చెందినటువంటి ఆమె. తర్వాత ఆమె కూడా కొన్నాళ్ళ పాటు యూజీ అయింది భర్త ప్రభావం వలన 2005 ఆ టైంలో. తర్వాత మళ్ళీ కొన్నాళ్ళు అయిన తర్వాత 6-7 months పనిచేసిన తర్వాత రిటర్న్ అయిపోయి బయటకు వచ్చేసి పార్టీ నుంచి బయటకు వచ్చేసింది. అప్పుడే 1983లో బండి ప్రకాష్ కార్మెల్ కాన్వెంట్ హై స్కూల్ మందమర్రిలో 7th క్లాస్ చదువుతున్నప్పుడు, 7వ తరగతి చదువుతున్నప్పుడు ఈ పార్టీ పట్ల సిపిఐ మావోయిస్ట్ పార్టీ, ముఖ్యంగా రాడికల్ యూత్ లీగ్ పట్ల ఆకర్షితుడైపోయాడు. అప్పుడు స్టడీస్ని ఆపేసుకొని రాడికల్ యూత్ లీగ్లో జాయిన్ అయిపోయాడు.